హలో హాయ్ అండి. ఏంది టమాటా పచ్చిమిర్చి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను వంకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను. ఎలా చేశానో చూపిస్తాను. 4 వంకాయలు, 2 టమాటాలు, 5-6 పచ్చిమిర్చి కట్ చేసి గిన్నెలో వేసుకున్నాను. దీంట్లో ఒక గంటె ఆయిల్ వేసుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇది మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకుందాము. ఇది కొంచెం మగ్గాక 5-6 చిన్న ఉల్లిపాయ రెబ్బలు వేసుకుందాము. ఇది మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ కన్నా పచ్చళ్ళలో కల్లుప్పు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ధనియాల పొడి లేకపోతే ధనియాలైనా వేసుకోవచ్చు. 2 రెబ్బలు చింతపండు కూడా వేసుకోండి. ఇది మొత్తం ఒకసారి కలిపి 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆపేసుకుందాము. ఇది కొంచెం చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇది అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాము. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా వీడియోని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. పచ్చడి అయితే సూపర్. బాయ్ బాయ్.